మనసులో బాధలకు కారణమయ్యే 3 అనారోగ్యకరమైన మూలాల గురించి ఇవాళ క్లుప్తంగా చూద్దాం. మన బాధలన్నింటికీ మూలమెక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? బౌద్ధ మనస్తత్వశాస్త్రం ఏం చెబుతోందంటే, మన ప్రతి హానికరమైన చర్య వెనుక కేవలం 3 ప్రాథమిక భావోద్వేగాలు ఉంటాయట. వీటినే అకుశల మూలాలు అని అంటారు. సరే, మొదటిది లోభం అంటే దురాశ. ఇది ఉత్త డబ్బు గురించో వస్తువుల గురించో మాత్రమే కాదు. మన దగ్గర లేని వాటి కోసం తెగ ఆరాటపడటం, మన వాళ్లమీద అంటే కుటుంబం, స్నేహితుల మీద కూడా విపరీతమైన మమకారం పెంచుకోవటం, ఇవన్నీ దాని రూపాలే. అయితే ధ్యానం చెయ్యాలి ఇలాంటి మంచి కోరికలు దీని కిందకు రావు. అది వేరే విషయం. ఇక రెండవది ద్వేషం. అంటే మనకు నచ్చని వాటిని దూరం పెట్టాలనే బలమైన ఫీలింగ్ అన్నమాట. ఇది ఒక్కొక్కసారి కోపంగా, అసహ్యంగా, చివరికి భయంగా కూడా కనిపిస్తుంది. మీరు గమనించారా? మనకంటే బలహీనుల మీద శత్రుత్వం చూపిస్తాం. అదే మనకంటే బలవంతులైతే భయపడతాం. చూశారా అదెలా రూపుమార్చుకుంటుందో? చివరిగా మోహం. నిజం చెప్పాలంటే ఈ మూడింటిలో అత్యంత ప్రమాదకరమైనది ఇదే. ఎందుకంటే ఇది ఒక రకమైన మానసిక అంధత్వం. అసలు వాస్తవాన్ని సరిగ్గా చూడనివ్వదు. ఈ అజ్ఞానం వల్లే లోభం, ద్వేషం ఇంకా పెరిగిపోతాయి. మనం చేసే పనుల వల్ల ఏమవుతుందో కూడా ఆలోచించలేం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 3 మూలాలను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకోవడమే మన శ్రేయస్సుకు అసలైన మార్గం.